అది మల్లవరం గ్రామం. చాలా చిన్నది మరియు చాలా అందమైన గ్రామం. ఆ రోజు సాయంత్రం 5 గంటల సమయం. మబ్బుల వర్షం కురుస్తున్న కారణంగా ఆ ఊరంతా మొత్తం చీకటి అలుముకొని ఉంది. ఆ వర్షానికి ఎవరు కూడా బయట కనిపించట్లేదు. ఇంతలో ఆ ఊరి బస్ స్టాప్ కి ఒక ఎర్ర బస్సు వచ్చింది. ఆ బస్సులో నుండి ఒక వ్యక్తి దిగాడు. నా పేరు శ్రీరామ్. నేను హైదరాబాద్లో ఒక రిలయన్స్ కంపెనీలో జాబ్ చేస్తుంటాను. మా అమ్మ నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. నాకంటూ ఎవరైనా ఉన్నారంటే అది మా అమ్మమ్మ మాత్రమే. ఇప్పుడు నా వయసు 30 ఏళ్ళు. తను చనిపోయేలోపు నాకు పెళ్లి చేయాలని మా అమ్మమ్మ ప్లానింగ్. బట్ నాకేమో ఈ పెళ్లిళ్ళ మీద అమ్మాయిల మీద పెద్ద నమ్మకం లేదు. వర్షం ఆగితే ఇంటికి వెళ్ళొచ్చని అక్కడే బస్ స్టాప్ లో కూర్చున్నాడు శ్రీరామ్. శ్రీరామ్ తన మొబైల్లో ఫన్నీ వీడియోస్ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాడు. ఇంతలో శ్రీరామ్ అంటూ ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. శ్రీరామ్ అటు ఇటు చూస్తాడు, కానీ ఎవరూ కనిపించరు. మళ్ళీ శ్రీరామ్ ఇక్కడ ఎక్కువసేపు ఉండకు, ఇంటికి వెళ్ళు అని వినిపిస్తుంది. అప్పుడు శ్రీరామ్ అయోమయంగా దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఇంతలో బస్ స్టాప్ పక్కనే రోడ్డు మీద ఒక నల్లటి ఆకారం శ్రీరామ్ కి కనిపించింది. అది చూసి శ్రీరామ్ చాలా భయపడిపోయి తన లగేజ్ తీసుకొని ఆ వర్షంలోనే తన ఇంటికి పరిగెత్తాడు. దారి వెంట ఒక్క మనిషి కూడా శ్రీరామ్ కి కనిపించట్లేదు. అయినా కూడా భయంతో వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతూ తన ఇంటికి వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి తన అమ్మమ్మ శ్రీరామ్ కి ఇష్టమని చేసిన పాయసం తింటున్నప్పుడు, రే మనవడా, ఇంకెన్ని రోజులు ఇలా పెళ్లి చేసుకోకుండా ఉంటావు? నీకు తొందరగా పెళ్లి చేసేస్తే నాకున్న బాధ్యత తీరిపోతుంది కదా. ఆ తర్వాత నేను కూడా సంతోషంగా చచ్చిపోతాను. సీతమ్మ, నీకెన్నిసార్లు చెప్పాలి పెళ్లి టాపిక్ వద్దని? ఈ ఆరలన్నా ఈ పెళ్లిళ్ళన్నా నాకు అస్సలు నమ్మకం ఉండదని నీకు తెలుసు కదా. ఇంత వయసు వచ్చినా నీకు పెళ్లి కాలేదని బయట ఎట్టనుకుంటున్నారో నీకు తెలుసా? ఇప్పుడు ఏటైనా అదే అనుకోని మనం ఎలా ఉన్నా అనేవాళ్ళు అంటూనే ఉంటారుగా. వాళ్ళకి నచ్చినట్టు బతకాలని ఎప్పుడు అనుకోకూడదే సీతమ్మ. నువ్వు కూడా త్వరగా తినేసి పడుకో. తరువాత శ్రీరామ్ తన రూమ్ లోకి వచ్చి తన కోవర్కర్ కి కాల్ చేసి ఆఫీస్ లో సంగతులు తెలుసుకొని ఇంకో 2 days లో ఉండి వస్తా అని కాల్ కట్ చేసి బెడ్ మీద పడుకొని కొద్దిసేపు మొబైల్ చూస్తూ అలానే పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. రాత్రి 2 గంటల సమయం అవుతుంది. ఆ టైంలో ఎవరో ఏడుస్తున్న శబ్దం వస్తూ ఉంటుంది. వెంటనే నిద్ర లేస్తాడు శ్రీరామ్. ఎక్కడి నుంచి ఈ ఏడుపు శబ్దం వినిపిస్తుంది అని అటు ఇటు చూస్తూ ఉన్నాడు. కానీ ఆ శబ్దం మాత్రం తన పక్క నుంచే వస్తున్నట్లు వినిపిస్తుంది. కానీ పక్కన మాత్రం ఎవరూ కనిపించట్లేదు. అలాగే ఇంట్లో నుంచి బయటకి వచ్చి చూస్తాడు, కానీ బయట కుక్కలార్పులు తప్ప ఇంకేమీ వినిపించట్లేదు. ఇదంతా నా భ్రమ అయిండొచ్చు. ఈ మధ్య హెలిసినేషన్ బాగా ముదిరిపోయిందిరా బాబు. అలా అనుకుంటూ నెమ్మదిగా తన రూమ్ దగ్గరికి వెళ్తాడు. ఇంతలో రూమ్ లోపలి నుంచి ఆ ఏడుపు శబ్దం మళ్ళీ వినిపిస్తుంది. బయట నుంచి ఆ శబ్దం వింటున్న శ్రీరామ్ చాలా భయపడిపోతాడు. ఆ తరువాత ఆ రూమ్ కిటికీలో నుంచి లోపలికి చూస్తే లోపల మంచం పక్కన ఒక నల్లటి ఆకారం నిల్చొని కనిపిస్తుంది. అది చూసి చాలా భయపడిపోతాడు శ్రీరామ్. తర్వాత అలానే భయపడుతూ నెమ్మదిగా ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి చూస్తే ఆ నల్ల ఆకారం కనిపించలేదు. అసలు నేను చూస్తుంది నిజమేనా? ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది, ఏం అర్థం కావట్లేదు అనుకుంటూ మళ్ళీ బెడ్ మీద పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. మరుసటి రోజు ఫుడ్ తింటూ ఉన్నాడు శ్రీరామ్. వాళ్ళ అమ్మమ్మ తన పక్కన కూర్చొని ఉంటుంది. సీతమ్మ, ఈ ఇంట్లో ఏమైనా దయ్యాలున్నాయేమోని నా డౌట్. దయ్యాలా? ఈ ఇంట్లో 50 సంవత్సరాలు ఉంటున్నా, నాకు కనిపించలేదు మరి. అదే సీతమ్మ, నాకు అర్థం కావట్లే. నేను చూస్తుందంతా నిజమేనా అనిపిస్తుంది. అలా ఫుడ్ తింటూ ఉన్న శ్రీరామ్ కి ఎదురుగా సోఫాలో ఒక భయంకరమైన ఆకారం శ్రీరామ్ ని గమనిస్తూ ఉంది. అది చూసిన శ్రీరామ్ భయంతో మాటలు తడబడుతూ తన అమ్మమ్మతో అక్కడెవరో ఉన్నారు, మనల్నే గమనిస్తున్నారు సీతమ్మ అని అన్నాడు. అప్పుడు సీతమ్మ ఆ సోఫా వైపు చూస్తే తనకి ఎవరూ కనిపించట్లేదు. సీతమ్మ అక్కడ ఎవరూ కనిపించట్లేదని ఎంత చెప్పినా శ్రీరామ్ కి మాత్రం ఆ ఆకారం కనిపిస్తూనే ఉంది. ఆ తరువాత శ్రీరామ్ ఆ సోఫా వైపు చూస్తే తనకి అక్కడ ఎవరూ కనిపించలేదు. అదంతా పట్టించుకోకుండా పడుకుందామని రూమ్ లోకి వెళ్లిపోయాడు శ్రీరామ్. ఆ దేవుడికి ప్రే చేసి ప్రశాంతంగా పడుకున్నాడు. చాలా సేపటి తర్వాత మళ్ళీ ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అది విని మళ్ళీ మొదలైంది అనుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు శ్రీరామ్. అక్కడ ఉన్నది చూసి శ్రీరామ్ చాలా భయపడ్డాడు. ఎందుకంటే గోడ మీద ఒక దయ్యం నిల్చొని శ్రీరామ్ వైపు చూస్తూ ఏడుస్తూ ఉంది. అది చూసి భయపడిపోయిన శ్రీరామ్ వెంటనే లేచి బయటికి వెళ్లాలని చూస్తే గాలిలో ఎగిరి ఆ దయ్యం శ్రీరామ్ శరీరంపై కూర్చుంది. దానివల్ల శ్రీరామ్ తన బాడీ కంట్రోల్ కోల్పోయాడు. శ్రీరామ్ ఏం చేయలేని పరిస్థితి. ఊపిరి ఆడట్లేదు, చేతులు కదిలించలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. కానీ అతని శరీరంపై కూర్చున్న ఆ దయ్యం, నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్రీరామ్. నువ్వు నన్ను చూసి భయపడకు. నిన్ను నేనేమీ చెయ్యను. నీతోనే ఉంటాను. నిన్ను ఎప్పటికీ వదలను.
అలా కొన్ని గంటల పాటు ఆ దయ్యం శ్రీరామ్ శరీరం మీద కూర్చొని ఉంది. శ్రీరామ్ కూడా రెప్ప ఆర్పకుండా ఆ దయ్యం వైపు చూస్తూ ఉన్నాడు. అతడి కళ్ళు చాలా ఎర్రగా మారిపోయాయి. ఆ దయ్యం అతడి వైపు అలానే చూస్తూ ఉంది. తరువాత ఆ దయ్యం మాయమైపోయింది. మాయమైపోయిన చాలా సేపటి తరువాత శ్రీరామ్ వెంటనే లేచి సమయం చూసుకుంటే మార్నింగ్ 4 అయింది. వెంటనే తన లగేజ్ సర్దుకుంటూ ఇంట్లో నుంచి వెళ్లిపోదామని తన అమ్మమ్మ దగ్గరికి వచ్చాడు. ఇంకా ఇక్కడ ఉండకూడదు, ఇంతకాలం నేనే అలా ఊహించుకుంటున్నాను అనుకున్నాను, కానీ ఈ ఇంట్లో దయ్యం ఉంది. మనం ఇంట్లో నుంచి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. ఏంటి, ఈ ఇంట్లో దయ్యం ఉందా? నువ్వు రేపటి పెళ్లి చూపుల నుంచి తప్పించుకోవడానికి ఈ మాటలన్నీ మాట్లాడుతున్నావు. అంటావు, ఇలా ఎన్నైనా అంటావు. కనిపిస్తుంది నీకు కాదు కదా, నాకు తెలుసా ఆ బాధ ఏంటో. ఈ ఊరికి వచ్చిన రోజు నుంచి టార్చర్ అనుభవిస్తున్నా నేను. ఈ దయ్యాలు భూతాలు అంటూ భయపడుతూ నేను ఇక్కడ ఉండలేను. వస్తే నాతో పాటు రా, లేకపోతే నేను వెళ్తాను. మా ఆయన ఎంతో ఇష్టపడి కష్టపడి కట్టించుకున్న ఇల్లు. చావైనా బతికైనా నేను ఈ ఇంట్లోనే ఉండాలి. నువ్వు వెళ్ళు, నిన్నెవ్వరూ ఆపరు. వెంటనే శ్రీరామ్ తన లగేజ్ తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు. తన అమ్మమ్మ వచ్చి పొద్దున్నే వెళ్ళమని ఎంత చెప్పినా వినకుండా శ్రీరామ్ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా బస్ స్టాప్ కి బయలుదేరుతున్న శ్రీరామ్ కి చెట్ల మధ్య ఒక తెల్ల చీర కట్టుకొని అమ్మాయి నిల్చుంది. ఆ అమ్మాయిని చూసిన శ్రీరామ్ అన్విత అనుకుంటూ షాక్ అయిపోయి అక్కడ నిల్చున్నాడు. ఇంతలో ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ చెట్ల లోపలికి వెళ్లిపోయింది. వెంటనే లగేజ్ మొత్తం అక్కడ వేసి శ్రీరామ్ కూడా నడుచుకుంటూ ఆ అమ్మాయి వెళ్లిన దారి వెళ్ళాడు. అలా లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ కనిపించలేదు. కానీ అదంతా ఒక సమాధుల చోటు. వెంటనే భయపడిపోయి అక్కడి నుంచి వెళ్లిపోతున్న శ్రీరామ్ కి అక్కడ ఒక సమాధి దగ్గర ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తూ కనిపించింది. వెనుక నుంచి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఎందుకు ఇలా ఏడుస్తున్నారు అనుకుంటూ శ్రీరామ్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. నన్ను వదిలేసి వెళ్లిపోవద్దు శ్రీరామ్, ఇక్కడే ఉండిపోవా ప్లీజ్ అంటూ ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంది. నా పేరు మీకెలా తెలుసు అని ఆ అమ్మాయి ముఖాన్ని చూశాడు శ్రీరామ్. అంతే, శ్రీరామ్ కి ఒక్కసారి ఊపిరాగిపోయింది. ఎందుకంటే అక్కడున్న ఆ అమ్మాయి ఫేస్ చూస్తే చాలా భయంకరమైన రూపంతో ఏడుస్తూ కనిపించింది. అది ఒక దయ్యం అనుకుని తెలుసుకున్న శ్రీరామ్ పరిగెత్తుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఆ దయ్యం శ్రీరామ్ శ్రీరామ్ అని పిలుస్తూ ఉంది. ఆ సమాధి నుంచి తన లగేజ్ దగ్గరికి వచ్చి తన లగేజ్ తీసుకొని శ్రీరామ్ పరిగెత్తుకుంటూ బస్ స్టాప్ కి వెళ్తున్నాడు. ఇంతలో ఇంకొక దయ్యం అదే రోడ్డు మీద భయంకరమైన రూపంతో శ్రీరామ్ కోసం ఎదురు చూస్తూ ఉంది. దూరం నుంచి ఆ రోడ్డు మీద ఉన్న దయ్యాన్ని చూసిన శ్రీరామ్ వెంటనే ఆగిపోయి వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని చూశాడు. కానీ వెనుక వైపు కూడా సమాధి దగ్గర కనిపించిన ఇంకో దయ్యం శ్రీరామ్ ని వెళ్లిపోవద్దు అంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వస్తుంది. ఇటుపక్క ఆ దయ్యం కూడా శ్రీరామ్ వైపు నడుచుకుంటూ వస్తుంది. మధ్యలో ఉన్న శ్రీరామ్ కి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. సమాధి దగ్గర చూసిన ఆ దయ్యం పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీరామ్ ఒంట్లోకి వెళ్ళింది. అప్పుడు శ్రీరామ్ చాలా గట్టిగా అరుస్తూ వింతగా శబ్దాలు చేస్తూ ఉన్నాడు. అదంతా దూరం నుంచి ఒక వ్యక్తి చూస్తూ భయంతో వణుకుతూ ఉన్నాడు. ఆ తరువాత అదంతా మొబైల్లో రికార్డ్ చేస్తూ ఉన్నాడు. శ్రీరామ్ బాడీలోకి దూరిన దయ్యం గట్టిగా అరుస్తూ ఉండటం చూసి భయపడి మొబైల్లో రికార్డ్ చేస్తున్న వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. ఇంకొక దయ్యం శ్రీరామ్ దగ్గరికి వస్తూ ఉంది. అప్పుడు శ్రీరామ్ శరీరంలో ఉన్న దయ్యం నువ్వు నా శ్రీరామ్ ని ఏం చేయలేవు అంటూ చాలా గట్టిగా అరుస్తూ ఉంది. వెంటనే ఇళ్లల్లో నిద్రపోతున్న జనాలు నిద్రలేచి లైట్లు పట్టుకొని బయటికి వచ్చారు. దానితో శ్రీరామ్ ఒంట్లో ఉన్న దయ్యం చెట్ల లోపలికి వింతగా పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. మరొక దయ్యం మాయమైపోయింది. జనాలందరూ అటు ఇటు చూస్తూ వెతుకుతూ ఉన్నారు. కానీ వాళ్ళకు ఎవరూ కనిపించలేదు. మరుసటి రోజు పొద్దునే శ్రీరామ్ వాళ్ళ అమ్మమ్మ ఇంటి ముందర ముగ్గు వేద్దామని కూర్చుంది. శ్రీరామ్ బయట కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నాడు. శ్రీరామ్ వాళ్ళ అమ్మమ్మ చేతిలో ఉన్న ముగ్గు పొడి చూసి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్లి ఆ చేతిలో ఉన్న ముగ్గు పొడిని తీసుకొని వాళ్ళ అమ్మమ్మ వద్దని ఎంత చెప్పినా ముగ్గు వేయడం స్టార్ట్ చేశాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బయటకి వచ్చి శ్రీరామ్ వైపు వింతగా చూస్తూ నిల్చున్నారు. రే శ్రీరామ్, లేగరా, ఏంటి నువ్వు చేస్తున్న పని? అయ్యో, అందరు మనల్నే చూస్తున్నారా, లే. వెళ్ళవే, నాకు ముగ్గేయడం అంటే చాలా ఇష్టం. ముగ్గుల పోటీలు పెడితే ప్రతిసారి నేనే ఫస్ట్ వస్తాను తెలుసా. ఏం మాట్లాడుతున్నావురా? లోపలికి వెళ్దాం పదా. అలా వాళ్ళ అమ్మమ్మ శ్రీరామ్ ని బలవంతంగా లోపలికి తీసుకెళ్తుంది. అదే రోజు శ్రీరామ్ సీతమ్మ ఇద్దరు శ్రీరామ్ కి పెళ్లి చూపులకి వెళ్తారు. అక్కడ శ్రీరామ్ మరియు పెళ్లి చూపుల అమ్మాయి ఎదురెదురుగా కూర్చొని ఉంటారు. ఆ అమ్మాయికి శ్రీరామ్ చాలా బాగా నచ్చాడు. శ్రీరామ్ ఆ అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలని చెప్పి ఇద్దరు ఒక రూమ్ లోకి వెళ్తారు. అక్కడ ఆ అమ్మాయి సిగ్గుపడుతూ మీరు నాకు చాలా బాగా నచ్చారు అని చెప్తుంది. కానీ శ్రీరామ్ మాత్రం ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, కాబట్టి మా సీతమ్మతో ఈ పెళ్లి మీకు ఇష్టం లేదని
నచ్చలేదని చెప్పండి అని ఎంత చెప్పినా ఆ అమ్మాయి మాత్రం సిగ్గుపడుతూ ఉంది. ఇంతలో వెంటనే శ్రీరామ్ బాడీలో ఉన్న దయ్యం వచ్చి ఆ అమ్మాయి గొంతు పట్టుకొని, వాడు నా వాడు, పెళ్లి వద్దని శ్రీరామ్ అమ్మమ్మకి చెప్పు, లేదంటే చంపేస్తాను. నా శ్రీరామ్ ని మోసం చేద్దాం అనుకుంటున్నావు. నీకు ఆల్రెడీ వేరొకడున్నాడు. శ్రీరామ్ ని పెళ్లి చేసుకుని నీ బాయ్ ఫ్రెండ్ తో సీక్రెట్ గా కలిసి తిరగాలనుకుంటున్నావు. నాకన్నీ తెలుసు. ఇప్పుడు వెళ్లి శ్రీరామ్ నచ్చలేదని నువ్వు చెప్పలేదో? వద్దు, నన్నేం చేయొద్దు, నువ్వు చెప్పినట్టే చేస్తాను అనుకుంటూ ఆ అమ్మాయి కిందకి వెళ్లి ఈ పెళ్లి తనకి నచ్చలేదని చెప్తుంది. ఇంతవరకు బాగా నచ్చాడని చెప్పిన ఆ అమ్మాయి సడన్ గా నచ్చకపోవడానికి కారణం ఏంటని ఇంట్లో వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా ఆ అమ్మాయి మాత్రం ఏం చెప్పలేదు. ఇంతలో శ్రీరామ్ ఆ అమ్మాయి రూమ్ లో ఉన్న చీర మరియు జ్యువెలరీ వేసుకొని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఉన్నాడు. కింద వీళ్ళంతా ఎందుకు ఈ పెళ్లి నీకు నచ్చలేదని క్వశ్చన్ చేస్తుంటే శ్రీరామ్ మాత్రం చీర కట్టుకొని నగలు వేసుకొని నవ్వుకుంటూ విచిత్రంగా అమ్మాయి లాగా నడుస్తూ వాళ్ళ దగ్గరికి వస్తాడు. అది చూసి అందరూ చాలా షాక్ అవుతారు. ఏంటి అందరు అలా చూస్తున్నారు? మీ కూతురు కంటే చాలా అందంగా ఉన్నా కదా. నేను శ్రీరామ్కి తగ్గ చూడు, మీరందరూ వేస్ట్. ఇంతలో శ్రీరామ్ వాళ్ళ అమ్మమ్మ శ్రీరామ్ ని చెంప మీద కొడుతుంది. శ్రీరామ్ అక్కడే పడిపోతాడు. నువ్వెందుకు ఇలా చేసావని అడగను, కానీ నువ్వు చేసిన పని వల్ల ఊర్లో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ పెద్ద మనిషి ఏమన్నాడో తెలుసా? అటు ఇటు కానుని తీసుకొచ్చి నా కూతురు గంట కట్టి నా కూతురు జీవితం నాశనం చేయాలనుకుంటున్నారా అని అన్నాడు. అలా వాళ్ళ అమ్మమ్మ ఎంత మాట్లాడుతున్నా శ్రీరామ్ పట్టించుకోకుండా ఫుడ్ తినేసి లోపలికి వెళ్లి పడుకున్నాడు. వాళ్ళ అమ్మమ్మ ఎంత మాట్లాడుతున్నా అస్సలు పట్టించుకోలేదు. అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఒక వ్యక్తి పొలం దగ్గర కూర్చొని మందు తాగుతూ ఉన్నాడు. ఇంతలో అతనికి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం వైపు ఆ వ్యక్తి నడుచుకుంటూ వెళ్లి చూస్తే అక్కడ శ్రీరామ్ చీర కట్టుకొని గజ్జెలు పెట్టుకొని చెరువు దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. శ్రీరామ్ దగ్గరికి వెళ్లి చూస్తే శ్రీరామ్ ఫేస్ చాలా భయంకరంగా కనిపించింది. వెంటనే ఆ పొలంలో ఉన్న వ్యక్తి గట్టిగా అరుస్తూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచారు. ఇంతలో శ్రీరామ్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతున్నాడు. తన వెనుకే ఆ పొలంలో ఉన్న వ్యక్తి మరికొంతమంది బయటికి వచ్చి అతని వెనుక పరిగెడుతున్నారు. అలా శ్రీరామ్ పరిగెడుతూ గట్టిగా కేకలు పెట్టుకుంటూ అరుస్తూ పరిగెడుతున్నాడు. అలా పరిగెడుతూ శ్రీరామ్ సమాధుల వైపు పరిగెత్తాడు. ఇక్కడున్న జనాలకి ఎవరికి కూడా శ్రీరామ్ కనిపించలేదు. ఆ జనాలందరూ ఆ వ్యక్తి హైదరాబాద్ నుంచి వచ్చిన అబ్బాయిలా కనిపిస్తున్నాడు కదా, అదే సీతమ్మ మనవడు కదా, బానే ఉండేవాడు కదా, సడన్ గా దయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తున్నాడేంటి అని మాట్లాడుకుంటూ ఉంటారు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఊరి సెంటర్ లో ఒక శవం పడిపోయి ఉంటుంది. ఆ ఊర్లో జనాలు అందరూ ఆ శవం దగ్గర చుట్టుకున్నారు. ఆ వ్యక్తి చాలా భయంకరంగా చనిపోయి కనిపిస్తున్నాడు. కొంతమంది ఆ శవాన్ని చూసి వామిటింగ్ కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇంత భయంకరంగా చంపింది ఎవరు అనుకుంటూ ఎవరికి వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో అక్కడికి అదే ఊర్లో దయ్యాలు విడిపించే పూజారి అక్కడికి వచ్చి ఆ శవాన్ని చూశాడు. ఆ పూజారి ఆ ఊరికి చాలా పెద్ద మనిషి కాబట్టి ఆ పూజారి మాటకి అందరూ విలువ ఇచ్చేవారు. ఆ పూజారి ఆ శవాన్ని చూసి వెంటనే అక్కడే కుప్పకూలిపోయాడు. ఏమైందయ్యా అని ఊర్లో జనాలందరూ తన దగ్గరికి వెళ్లి అడిగితే ఇది చంపింది ఒక మనిషి కాదు, ఈ శవాన్ని పరిశీలిస్తే ఇతడిని చంపింది ఒక దయ్యం. ఎన్నో సంవత్సరాలుగా పంచుకున్న పగలాగా నాకు అనిపిస్తుంది. ఇంత భయంకరంగా చంపడానికి కారణం ఎవరు అని అనుకుంటూ ఆ పూజారి ఆ జనాలకందరికీ చెప్తున్నాడు. అయ్యా, ఈ అబ్బాయిని చంపింది దయ్యమే అయితే ఆ దయ్యం ఎవరో నాకు తెలుసయ్యా. నాకే కాదు, ఈ ఊళ్ళో చాలా మందికి తెలుసు. ఎవరు రాజయ్య? ఇంకెవరయ్యా, ఆ సీతమ్మ ఉంది కదా, ఆ సీతమ్మ మనవడు హైదరాబాద్ నుంచి వచ్చాడయ్యా. ఆడే చంపింది. ఆడు మామూలుడు కాదయ్యా. వాటిలో ఏదో దయ్యం పోన్నట్టున్నది. నిన్న పొలం దగ్గర మన రెడ్డప్ప ఉన్నాడు. ఆ రెడ్డప్ప ఇదంతా చూసి మమ్మల్ని పిలిచిండు. మేమందరం వాడి దగ్గరికి వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిండయ్యా. మేం పట్టుకుందామని అతని వెంట పోయినాము. అయినా మాకు కనిపించలేదయ్యా. సడన్ గా మాయమైపోయిండు. మా కళ్ళతో మేము చూసినామయ్యా. వాడు తప్పకుండా సీతమ్మ మనవడే. ఎరా నారిగా సైలెంట్ గా ఉంటారే, చెప్పండ్రా అందరూ. అప్పుడు అందరూ అవునయ్యా మా కళ్ళతో చూశామంటూ అరుస్తూ ఉన్నారు. వెంటనే ఆ పూజారి అట్లయితే పదండి, ఆ సీతమ్మ దగ్గరికి వెళ్దాం. అలా అందరూ సీతమ్మ ఇంటి దగ్గరికి వెళ్లారు. సీతమ్మ సీతమ్మ అని అరుస్తూ ఇంటి బయట నిల్చున్నారు. ఇంతలో సీతమ్మ తలుపు తెరిచి బయటికి వచ్చి ఏటైనాదయ్యా, ఏంటి ఇలా వచ్చిర్రు?
అప్పుడు ఆ పూజారి జరిగిందంతా మొత్తం చెప్పి, ఈ చావులకి కారణం నీ మనవడే సీతమ్మ, నీ మనవడిని బయటికి పిలుచు అని సీతమ్మ ఎంత చెప్తున్నా వినకుండా కొంతమంది లోపలికి వెళ్లి శ్రీరామ్ని బయటకి తీసుకొచ్చారు. తరువాత శ్రీరామ్ని ఇతడిని చంపింది నువ్వే అని అతని మీద నింద వేశారు. కానీ శ్రీరామ్ మాత్రం ఏం తెలియని అమాయకమైన ఫేస్ తో మౌనంగా వారి వైపు చూస్తూ ఉన్నాడు. ఇంతలో సీతమ్మ నా మనవడు అలాంటోడు కాదయ్యా అని ఎంత చెప్పినా వినకుండా శ్రీరామ్ని గట్టిగా అరుస్తూ ఉన్నారు. అప్పుడు శ్రీరామ్ కూడా నేను చంపలేదు అంటూ చాలా సేపు వాళ్ళకు నచ్చజెప్పాడు. అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు అని శ్రీరామ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసిన పూజారి, సరే నువ్వు చంపలేదు అనుకుందాం, కానీ చంపింది ఎవరో బయట పడకుండా పోదు. అప్పుడు నువ్వే చంపవని తెలిస్తే మాత్రం నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి పోలేవు. అప్పుడు హెచ్చేయాలో మాకు బాగా తెలుసు. పదండ్ర రాజయ్య. అలా అనుకుంటూ అందరూ వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయాన్నే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. సీతమ్మ కూడా వారంతా ఎక్కడికి వెళ్తున్నారో అనుకుంటూ వారి వెనుకే వెళ్తుంది. అలా ఊరిలో జనాలందరూ చుట్టూ నిల్చొని ఉంటారు. కొంతమంది ఏడుస్తూ ఉంటారు. సీతమ్మకి ఏమీ అర్థం కాలేదు. అలాగే నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఇంకొక వ్యక్తి చనిపోయి పడి ఉన్నాడు. అది చూసిన సీతమ్మ చాలా భయపడిపోతుంది. ఈసారి ఇంకా భయంకరమైన ఫేస్ తో చాలా వికృతమైన రూపంతో పడి ఉన్న శవాన్ని చూసిన పూజారి, ఇది కూడా ఆ దయ్యం పనే, ఆ దయ్యమే ఇతడిని ఇంత భయంకరంగా చంపింది. ఇప్పుడేమంటావు సీతమ్మ? అయ్యా, నా మనవాడు ఇంట్లోనే ఉన్నాడు, రాత్రంతా బయటికే రాలేదు. మరి ఎట్టా చంపుతాడయ్యా? వాడు సంపదేదనడానికి నేను సాక్ష్యం, మరి వాడు చంపానడానికి సాక్ష్యం ఏంటి? నీ మనవడు కాబట్టి బాగా వెనకేసుకొస్తున్నావు కదా సీతమ్మ, కానీ ఈ సావుకి కూడా దయ్యమే కారణం. ఆ దయ్యం నీ మనవడి ఒంట్లోనే ఉంది. బాబు గిరి, నువ్వు రికార్డ్ చేసిన వీడియో చూపించు. ఆ రోజు శ్రీరామ్ బాడీలోకి దయ్యం ఎంటర్ అయ్యేటప్పుడు వీడియో రికార్డ్ చేసిన వ్యక్తి ఆ వీడియోని తన అమ్మమ్మకి చూపిస్తాడు. అది చూసిన తన అమ్మమ్మ చాలా షాక్ అవుతుంది. వెంటనే జనాలందరూ సీతమ్మ ఇంటి దగ్గరికి వెళ్తారు. అక్కడ శ్రీరామ్ ని ఇంటి బయటికి లాక్కొచ్చి కొట్టబోతే శ్రీరామ్ మాత్రం తన అమ్మమ్మతో నేను ఏ తప్పు చేయలేదమ్మమ్మ అని అంటాడు. దానితో సీతమ్మ, అయ్యా ఈ ఒక్కసారికి క్షమించండి అయ్యా, నీ కాలు మొక్కుతానంటూ బ్రతిమలాడింది. ఇదే నీకు ఆఖరి అవకాశం, ఇంకా ఈ ఊర్లో నువ్వు ఉండకూడదు అని చెప్పి వాళ్ళందరూ వెళ్లిపోయారు. శ్రీరామ్ కూడా టుమారో వెళ్లిపోతానని చెప్పాడు. మరుసటి రోజు కూడా మరొక శవం ఆ ఊరిలో అతి దారుణంగా చనిపోయి కనిపించింది. ఇంకా ఊర్లో వాళ్ళు ఇదంతా సహించలేక వెంటనే కర్రలు పట్టుకొని సీతమ్మ ఇంటికి వెళ్లి శ్రీరామ్ ని కొట్టడం మొదలు పెట్టారు. శ్రీరామ్ వదిలిపెట్టమని ఎంత ఏడుస్తున్నా వినకుండా అలాగే సీతమ్మని పక్కకి తోసి శ్రీరామ్ ని కొడుతూనే ఉన్నారు. ఇంతలో శ్రీరామ్ శరీరంలో ఉన్న ఆత్మ బయటికి వచ్చి వింతగా అరుస్తూ మాట్లాడుతూ ఉంది. ఎవర్రా నా శ్రీరామ్ ని కొడుతుంది? ఇప్పుడు కొట్టండ్రా. అంటే నువ్వు శ్రీరామ్ కదా? అయితే ఎవరు నువ్వు? ఎందుకు మా ఊరి జనాల్ని చంపుతున్నావు? తప్పు చేశారు, అందుకే శిక్ష అనుభవిస్తున్నారు. కానీ చంపింది నేను కాదు. ఈ విషయంలో నా శ్రీరామ్కి సంబంధం లేదు. అయితే ముందు నువ్వెవరో చెప్పు, లేదంటే నీ శ్రీరామే ఈ చావులకన్నిటికీ కారణమవుతాడు. చెప్తాను. నా పేరు అన్విత. ఒక పొలం పక్కన ఉన్న చెరువు దగ్గర అన్విత శ్రీరామ్ కూర్చొని ఉన్నారు. ఒక్క క్షణం నీతో మాట్లాడకపోయినా నాకేదోలా ఉంటుంది నాన్న. ఒక గంట నిన్ను చూడకపోయినా ప్రాణం పోతున్నట్టుంటుంది. అలాంటిది 1 year అంతా జాబ్ కోసం నువ్వు హైదరాబాద్కి వెళ్తే నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా, నిన్ను తాకకుండా అసలు నేను ఉండలేను నాన్న. అయ్యో, ఏడుస్తున్నావా? నానా, నీకో విషయం చెప్పనా? ఈ దగ్గర దూరం అన్నది మనసుకు సంబంధించిన విషయం. కొంతమంది మన పక్కనున్నా మనసుకు దగ్గర కాలేరు. కొంతమంది మనకి ఎంత దూరంలో ఉన్నా మన మనసుకి మాత్రం చాలా దగ్గరగా ఉంటారు. మరలాగా నేను హైదరాబాద్కి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా, ఇక్కడ నీ హార్ట్ లో మాత్రం ఎప్పటికీ ఉంటాను. అయినా నేను వెళ్తుంది మన కోసమే కదా. ఇలా వెళ్తాను, జాబ్ తెచ్చుకుంటాను, ఇలా వస్తాను, మీ పేరెంట్స్ తో మాట్లాడతాను, పెళ్లి చేసుకుంటాను. బట్ నువ్వెలా ఏడిస్తే మాత్రం నేను చూడలేను కన్నా. నాకు అమ్మా నాన్న లేరు. నాకున్నది ఆ ముసల్ది సీతమ్మ తప్ప నాకెవ్వరూ లేరు. అందుకే నిన్ను పెళ్లి చేసుకుని మీ ఇంటికి ఇల్లరిక మల్లుడిగా వచ్చేస్తా. మీ అమ్మా నాన్న నాకు కూడా అమ్మా నాన్న అవుతారు. బాగా చూసుకుంటాను నాన్న. నేను నిన్ను కాదు, నీ ఫ్యామిలీని కూడా ఇష్టపడుతున్నా. కులంలో తక్కువ ఉండొచ్చు కానీ గుణంలో మాత్రం తక్కువ కాదు నాన్న. ఇలా వాళ్ళిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ కౌగిలించుకుంటూ కొద్దిసేపు కబుర్లు చెప్పుకుంటూ చాలా సంతోషంగా సమయం గడిపాక శ్రీరామ్ అన్వితకి బాయ్ చెప్పి వెళ్తుంటే అన్విత మాత్రం శ్రీరామ్ వైపు చూస్తూ ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఉంది. ఆ తరువాత అన్విత
ఇంటికి వస్తే ఇంటి దగ్గర వాళ్ళ నాన్న కోపంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. అన్విత ఇంటి లోపలికి అడుగు పెట్టగానే తలుపులు వేసేసి అన్వితను కొట్టడం స్టార్ట్ చేశాడు. ఎందుకు కొడుతున్నారని అడిగితే చెరువు దగ్గర వారిద్దరు కలిసి ఉండటం చూసి ఊరిలో కొంతమంది తనకి ఫోన్ చేసి చెప్పారని అన్వితని కొడుతూ శ్రీరామ్ కులం గురించి మరియు వారి ప్రేమ గురించి చాలా చీప్ గా మాట్లాడుతున్నాడు. అన్విత శ్రీరామ్ తనకి కావాలని, శ్రీరామ్ లేకుండా బతకలేను, మీరు బలవంతంగా నన్ను వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయొచ్చు, కానీ శ్రీరామ్ లేని నా లైఫ్ ని ఊహించుకోలేను, మరుక్షణమే చేస్తాను, బంగారం నాన్న నా శ్రీరామ్, వేరే ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడని బంగారం నా శ్రీరాముడు, ప్రేమించిన అమ్మాయితో పాటు తన కుటుంబాన్ని కూడా కావాలనుకున్న గొప్పవాడు నాన్న నా రాముడు, నువ్వు 10 జన్మలెత్తినా అలాంటి వాడిని తీసుకుని రాలేవు నాన్న, నాకు వాడే కావాలి లేదంటే చచ్చిపోతాను అని చెప్పటంతో అన్వితని తన చేతిలో ఉన్న మొబైల్ తీసుకుని మీ అమ్మ మీ నాన్న బ్రతికుండాలంటే వాడిని మర్చిపోయి మేం చెప్పినోడిని పెళ్లి చేసుకోవాల్సిందే అని తిట్టేసి పెళ్లి బ్రోకర్ కి కాల్ చేసి ఎవరో అబ్బాయి ఉన్నారన్నారు, మా అమ్మాయికి కరెక్ట్ జోడి అన్నారు కదా, రేపు రమ్మనండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ రోజంతా శ్రీరామ్ ని తలుచుకుంటూ ఏడుస్తూనే ఉంది అన్విత. బయటికి రావడానికి అస్సలు తనకి ఛాన్సే లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు రాత్రి అన్వితతో పాటు తన అమ్మా నాన్న కూడా పడుకొని నిద్రపోతూ ఉన్నారు. అన్విత అమ్మా నాన్న నిద్రపోయాక అన్విత వాష్రూమ్ కి అన్నట్టు నిద్ర లేచి ఇంటి గేట్ ఓపెన్ చేసుకొని బయటికి పారిపోతుంది. బయట కూర్చున్న కొంతమంది వ్యక్తులు ఈ టైంలో ఎవర్రా అమ్మాయి అని చూస్తారు. రే, ఈ అమ్మాయి మన భాస్కర్ రెడ్డి కూతురు కదా, ఈ టైంలో ఇక్కడికి పోతుందిరా అనుకుంటూ నిద్రపోతున్న భాస్కర్ రెడ్డిని నిద్ర లేపి రేపు పెళ్లి చూపులన్నావు, నీ కూతురు అక్కడ ఎక్కడికో వెళ్ళిపోతుంది, నీకు నిద్ర ముఖ్యమైంది భాస్కరు అని అరుస్తారు. ఇక్కడ అన్విత పరిగెత్తుకుంటూ శ్రీరామ్ ఇంటికి వెళ్తుంది. శ్రీరామ్ వాళ్ళ అమ్మమ్మ తలుపు తెరిచి ఎవరమ్మా నువ్వు అని అడుగుతుంది. శ్రీరామ్ ఎక్కడా? ఇప్పుడే రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయాడమ్మా. ఇంతకీ నువ్వు ఎవరమ్మా? వెంటనే అన్విత పరిగెత్తుకుంటూ రైల్వే స్టేషన్ కి వెళ్తుంది. అక్కడ ఎంత వెతికినా శ్రీరామ్ అయితే కనిపించలేదు. అలాగే రైల్వే స్టేషన్ లో కూర్చొని బాధపడుతున్న అన్విత దగ్గరికి అన్విత అనుకుంటూ ఒకరు వస్తారు. ఎవరని తల తిప్పి చూస్తే అన్విత వాళ్ళ నాన్న. మా కళ్ళు కప్పి మమ్మల్ని మోసం చేసి వెళ్లిపోదామని చూసావా అని తన జుట్టు పట్టుకొని ఇంటికి తీసుకెళ్లిపోతాడు. నాకో డౌట్, నా బుద్ధులు నీకు అసలు రాలేదంటే నువ్వు నాకు పుట్టావా లేకపోతే మీ అమ్మ వేరే వాడితో పడుకుంటే పుట్టావా అని అంటాడు. అప్పుడు అన్విత మరియు అన్విత వాళ్ళమ్మ అతని మీద చాలా కోపం పడతారు. కూతురు ఏం చేస్తుందో తెలియదు, ఎవరిని లవ్ చేసిందో తెలియదు, దాని కాదు ముందు నిన్ను చంపితే దానికి అర్థమవుతుంది అని చెప్పి అన్విత వాళ్ళ అమ్మని కొడుతూనే ఉంటాడు. అమ్మని కొట్టకండి నాన్న, మీరు చెప్పినట్టే నేను పెళ్లి చేసుకుంటాను అని అన్విత తల దించుకుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు భాస్కర్ రెడ్డి తన భార్యని కొట్టడం ఆపేస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే అన్వితకు పెళ్లి చూపులు జరుగుతాయి. ఆ పెళ్లి చూపుల్లో అన్విత ఆ అబ్బాయికి బాగా నచ్చుతుంది. భాస్కర్ రెడ్డి భయపెట్టినట్టుగా అన్విత బయటికి నవ్వుతూ నటిస్తూ ఉంటుంది. హైదరాబాద్ కి రీచ్ అయ్యాక శ్రీరామ్ అన్విత అసలు ఫోన్ చేయలేదేంటి అని అన్వితకి ఫోన్ చేస్తాడు. అన్విత వాళ్ళ నాన్న ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. నా కూతురు నిన్ను మర్చిపోయింది, నువ్వు తప్పించుకొని హైదరాబాద్ లో ఉన్నావు, లేకపోతే అయిపోయేవాడివి, ఇప్పుడు నా కూతురు వేరే వాడితో పెళ్లికి సిద్ధమైంది, నమ్మకపోతే చూడు అని అన్వితకి తెలియకుండానే వీడియో కాల్ చేసి చూపిస్తాడు. అన్విత నవ్వుతూ హ్యాపీగా ఉంటుంది. అది చూసి శ్రీరామ్ కి గుండె బద్దలవుతుంది. వెంటనే శ్రీరామ్ అక్కడే కుప్ప కూలిపోయాడు. తరువాత శ్రీరామ్ అన్విత ఫ్రెండ్ శోభాకి ఫోన్ చేస్తాడు. శోభ తనకి ఏమైంది, వాళ్ళ నాన్న ఫోన్ లో ఏదేదో మాట్లాడుతున్నాడు, నువ్వు చెప్పు, నిజంగా తను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందా అని అడుగుతాడు. అప్పుడు శోభ ఇంట్లో శోభ పక్కన అన్విత వాళ్ళ నాన్న కోపంగా కూర్చొని శోభ వైపు చూస్తూ ఉంటాడు. దాని వల్ల శోభ కూడా చేసేదేం లేక అవును తను నిన్ను మర్చిపోయి సంతోషంగా ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది, దయచేసి నువ్వు మర్చిపో శ్రీరామ్ అని పెట్టేస్తుంది. దాంతో శ్రీరామ్ కి చాలా కోపం వచ్చి మొబైల్ విసిరి పగలగొడతాడు. అన్విత వాళ్ళ అమ్మ అన్వితతో ఇంతకంటే మంచి సంబంధం తీసుకురావడం ఎవరి వల్ల కాదమ్మా, ఆ అబ్బాయితో నేను మాట్లాడి చూశాను, చాలా మంచి అబ్బాయి, మీ నాన్న నీకు మంచి సంబంధం తీసుకొచ్చాడు, ఇంకేం ఆలోచించకుండా హ్యాపీగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మ బయటికి వెళ్లిపోతుంది. ఆ రోజు రాత్రి 2 గంటల సమయంలో శ్రీరామ్ ఫోటో చూస్తూ అన్విత గుండెలు పగిలేలా ఏడుస్తూ బాత్రూమ్ లోకి వెళ్లిపోయి అక్కడే ఒక పాయిజన్ బాటిల్ తాగుతుంది. అక్కడే కూర్చొని ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటుంది. తర్వాత ఒక పెన్ను తీసుకొని బాత్రూమ్ లో కూర్చొని శ్రీరామ్ కి లెటర్ రాస్తూ ఉంటుంది. ఇంతలో నిద్ర లేచిన వాళ్ళ అమ్మ బాత్రూమ్ తలుపు కొడుతూ ఉంటుంది. వస్తున్నానమ్మా అని లెటర్ రాసి తన డ్రెస్ లో దాచుకొని వచ్చి బెడ్ మీద పడుకొని నిద్రపోతూ ఉంది. మార్నింగ్ భాస్కర్ రెడ్డి మరియు అన్విత వాళ్ళమ్మ నిద్ర లేచి చూస్తే అన్విత నోట్లో నుంచి రక్తం కక్కుకొని చనిపోయి పడి ఉంది. అది చూసి భాస్కర్ రెడ్డి మరియు అన్విత వాళ్ళమ్మ అక్కడే గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉండిపోయారు. ఈ విషయం మొత్తం శ్రీరామ్ ఒంట్లో ఉన్న దయ్యం చెబుతుంది.
చచ్చిపోయావు కదా, మరి ఈ అబ్బాయి ఒంట్లో ఎందుకున్నావు? ఉంటాను, ఎందుకంటే వాడి లైఫ్లోకి వచ్చే అమ్మాయి మంచిదై ఉండాలి. మోసం చేసేదైతే ఆ పెళ్లి నేను జరగనివ్వను. నా కన్నగాడు సంతోషంగా ఉండాలంటే నాలాంటి ఒక మంచి అమ్మాయి వాడి లైఫ్లోకి రావాలి. కాదు, నాకంటే మంచి అమ్మాయి ఉండాలి. వాడు సంతోషంగా ఉన్న రోజు నేనే వాడిని వదిలేసి వెళ్ళిపోతాను. అప్పటి వరకు నా కన్నని కాపాడుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అంతే తప్ప ఈ ఊర్లో జరిగే చావులకి నాకు నా కన్నకి ఎటువంటి సంబంధం లేదు. నన్ను నమ్మండి. అయ్యా, దీని మాట విన్నామనుకోండి, రోజుకు ఒకరిలాగా మన ఊర్లో అందరూ చచ్చిపోతారయ్యా. ఎంత కాదనుకున్నా అది దయ్యం. ఆ దయ్యానికి మనుషుల్ని చంపే స్వభావమే ఉంటది. కాబట్టి దాన్ని బంధించండి అయ్యా, బంధించండి. అలా అందరూ గట్టిగా అరుస్తూ ఉంటే ఆ పూజారి మాత్రం అన్విత చెప్పింది నమ్మాడు. కానీ ఊర్లో జనాలందరూ గట్టిగా అరుస్తూ ఉంటే ఇక చేసేదేం లేక శ్రీరామ్ని తాడుతో కట్టేసి పూజలు చేసి శ్రీరామ్ ఒంట్లో ఉన్న ఆత్మని బయటకి తీసుకొచ్చి ఒక సీసాలో బంధించారు. అది చూసిన అందరూ చాలా భయపడిపోయారు. ఫస్ట్ టైం తమ కళ్ళతో ఒక ఆత్మని చూశారు. బంధించిన ఆ సీసాని గట్టిగా మంత్రించి ఒక చెట్టుకు కట్టివేశారు. ఇంకా ఈ ప్రాబ్లం ఇంతటితో సాల్వ్ అయిపోయిందని సీతమ్మతో తన మనవడిని హైదరాబాద్ కి పంపించమని ఆ పూజారి చెప్పి ఆ ఊర్లో జనాలందరూ వెళ్లిపోయారు. శ్రీరామ్ కూడా చాలా అలసిపోయి సీతమ్మ ఇంట్లో పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. తన కూతురు చనిపోయి ఆత్మగా మారిందని తెలుసుకున్న అన్విత వాళ్ళ అమ్మ నాన్న ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆ సీసా వైపు చూస్తూ గట్టిగా ఏడుస్తూ ఉండిపోయారు. అలాగే ఆ చెట్టు కింద కూర్చొని ఉండిపోయారు. పరువు కోసం, కులం కోసం తమ కూతుర్ని కోల్పోయామని చాలా బాధపడిపోయారు. అలా ఆ రోజు ముగిసింది. ఎలాగో దయ్యాన్ని బంధించాం, ఇంకా ఏ చావు ఉండదని హ్యాపీగా బయటికి వచ్చిన జనాలందరికీ మరొక చావు కనిపించింది. అది చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఆ శవం చుట్టూ అందరూ నిల్చొని చూస్తూ ఉన్నారు. ఇంతలో ఆ ఊరి పూజారి వచ్చి ఆ శవం వైపు చూస్తే ఆ శవం కూడా ఏదో ఒక భయంకరమైన పిశాచి చంపినట్టుగా కనిపించింది. మనం ఆత్మని బంధించాం కదయ్యా, అయినా కూడా చావులు ఆగలేదంటయ్యా అని అడుగుతారు. అప్పుడు ఆ పూజారి, నేను నమ్మిందే నిజమైంది. ఈ చావులకి ఆత్మకి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఈ చావులన్నిటికీ ఎవరు కారణమో తప్పకుండా ఆత్మకి తెలిసే ఉంటుంది. పదండి, వెళ్లి ఆ సీసాలో ఉన్న ఆత్మని విడిపిద్దాం అని ఆ పూజారి వెళ్లి ఆ చెట్టుకు ఉన్న సీసాలో నుంచి ఆత్మని బయటికి తీశాడు. ఆత్మ బయటికి వచ్చి ట్రాన్స్పరెంట్ ఆకారంలో అన్విత అందరికి కనిపిస్తూ ఉంది. అది చూసిన అన్విత అమ్మా నాన్న, అమ్మ అన్విత అంటూ దగ్గరికి వెళ్తుంటే నా దగ్గరికి రాకండి అని చెప్పింది. ఆ తర్వాత నా శ్రీరామ్ ఎక్కడా అని వెళ్తూ ఉంటే ఊర్లో జనాలందరూ మమ్మల్ని క్షమించమ్మా అంటూ వేడుకున్నారు. దయచేసి మమ్మల్ని చంపుతుంది ఏ దయ్యమో చెప్పమ్మా, అసలు ఎందుకు చంపుతుంది అని ప్రతి ఒక్కరూ అన్వితకి ప్రాధేయపడ్డారు. అప్పుడు అన్విత ఎవరు చంపుతున్నారో చెప్పడం మొదలు పెట్టింది. ఒక రోజు రాత్రి 4 అబ్బాయిలు కలిసి ఒక చెట్టు కింద ఫుల్లుగా మందు తాగుతూ ఉన్నారు. అప్పుడే ఫుల్లుగా వర్షం పడుతున్న సమయంలో సరిగా మతిస్థిమితం లేని ఒక అడుక్కునే అమ్మాయి, తన వయసు ఒక 25 సంవత్సరాలు ఉండొచ్చు, పాపం ఆ వర్షంలో చెట్టు కింద కూర్చొని ఒంటరిగా ఉంది. అది చూసిన ఈ 4 అబ్బాయిలు ఆ అమ్మాయి ఎలాగో పిచ్చిదని తనని మానభంగం చేయాలని అనుకున్నారు. ఇంతలో అక్కడికి శ్రీరామ్ వచ్చాడు. అప్పుడు శ్రీరామ్ వయసు 20 సంవత్సరాలు. ఆ టైంలో ఆ 4కి శ్రీరామ్ మందు తీసుకొని వచ్చాడు. వాళ్ళతో పాటు కూర్చున్న శ్రీరామ్ ఫుల్లుగా మందు తాగేసి ఆ మత్తులో అలాగే పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. కానీ మిగిలిన ఈ 4 మాత్రం ఆ చెట్టు కింద ఉన్న అడుక్కునే అమ్మాయి దగ్గరికి వెళ్లి బలవంతం చేసి ఆ అమ్మాయిని అక్కడికక్కడే చంపేశారు. చంపేసిన విషయం ఎవరికైనా తెలుస్తుందని ఆ అమ్మాయిని ఇదే ఊర్లో పాతేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఆ 4తో పాటు అక్కడే నిద్రపోతున్న శ్రీరామ్ మీద కూడా పగ పెంచుకుంది. సమయం కోసం ఎదురు చూస్తూ ఒక్కొక్కరిగా చంపుతూ ఉంది. ఇప్పుడు నా శ్రీరామ్ ని కూడా చంపుతుంది. అందుకే నా శ్రీరామ్ ని నిన్ను ఎలా అయినా కాపాడుకోవాలి. మీరెవరు భయపడకండి. ఇంకా ఇంతటితో ఆ దయ్యం మీలో ఎవరిని చంపదు. తను తీర్చేసుకోవాల్సిన పగ తీర్చుకుంది. ఇంకా చివరిగా నా శ్రీరామ్ ని మాత్రమే చంపుతుంది. కాబట్టి నేను నా శ్రీరామ్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడ ఉన్నాడు నా శ్రీరామ్ అంటూ అన్విత అడుగుతుంది. ఇంతలో ఆ జనాల మధ్య ఉన్న శ్రీరామ్ వాళ్ళ అమ్మమ్మ కంటి నిండా కన్నీళ్లతో నా మనవడిని కాపాడమ్మా అన్విత అంటూ తన 2 చేతులెత్తి దండం పెడుతుంది. వెంటనే ఇంట్లో నిద్రపోతున్న శ్రీరామ్ దగ్గరికి వెళ్లి శ్రీరామ్ వైపు చూస్తూ ఎమోషనల్ అయిపోయిన అన్విత, నీకేం కానివను శ్రీరామ్ అంటూ శ్రీరామ్ ఒంట్లోకి దూరింది. అదే రోజు రాత్రి చెట్టు కింద కూర్చున్న శ్రీరామ్ ఆ దయ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో శ్రీరామ్ మీద పగతో ఉన్న ఆ దయ్యం వచ్చింది. ఆ దయ్యం శ్రీరామ్ ని చంపబోతుంటే శ్రీరామ్ ఒంట్లో ఉన్న అన్విత ఆ దయ్యం నుంచి తప్పించుకుంటూ ఉంది. శ్రీరామ్ మీద పగతో ఉన్న దయ్యానికి అర్థమైపోయింది శ్రీరామ్ శరీరంలో ఇంకో ఆత్మ ఉందని. వెంటనే తన శరీరంలో ఉన్న ఆత్మని బయటికి రమ్మని కోరింది. లేదంటే శ్రీరామ్ ని చంపేస్తానని చెప్పింది. అప్పుడు శ్రీరామ్ ఒంట్లో ఉన్న అన్విత బయటకి వచ్చింది. అది చూసిన దయ్యం అన్వితని వెళ్లిపోమ్మని చెప్పింది. కానీ అన్విత మాత్రం, దయచేసి నా మాట విను.
నా శ్రీరామ్ చీమకు కూడా హాని పెట్టనివాడు. అలాంటి వాడు నీ చావుకి కారణం ఎలా అవుతాడు? ఆ రోజు ఆ నలుగురు ఫుల్లుగా మందు తాగి నీతో అలా ప్రవర్తించి నిన్ను చంపేశారు. కానీ దీనికి నా కన్నా ఎలా బాధ్యుడవుతాడు? నిన్ను చంపిన వాళ్ళని చంపడంలో తప్పులేదు, కానీ ఏ తప్పు చేయని నా కన్నను చంపడం ఎంతవరకు న్యాయం? ప్లీజ్ దయచేసి నిన్ను కాళ్ళ మీద పడి వేడుకుంటున్నాను, నా కన్నని వదిలిపెట్టు. కావాలంటే నా శ్రీరామ్ బదులు నన్ను తీసుకెళ్ళు, కానీ నా శ్రీరామ్ని మాత్రం ఏం చేయొద్దు. నీకు దండం పెడతాను. తెలుసో తెలియకో చేసిన తప్పును మన్నించు. నువ్వు చాలా మంచి అమ్మాయివి. ఇంతవరకు నీ పగ తీర్చుకోవడానికి చంపావు, అందులో తప్పులేదు. కానీ నా శ్రీరామ్ని చంపేసి మనుషుల్లా నువ్వు కూడా తప్పు చేయొద్దు అని చాలాసేపు ప్రాధేయపడుతుంది. వెంటనే ఆ దయ్యం అన్విత చెయ్యి పట్టుకొని అన్వితని గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తుంది. నన్ను అన్యాయంగా చంపేశారు అని గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉంది. ఇంతలో కొంతమంది జనాలతో పాటు పూజారి కూడా అక్కడికి వచ్చాడు. అప్పుడు అన్విత పూజారి వైపు చూస్తూ, నా కన్నని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. నా కన్న చాలా అమాయకుడు, వాడికి ఏం తెలియదు. మీరందరూ కలిసి ఒక మంచి అమ్మాయిని చూసి వాడికి పెళ్లి చేయండి. ఇంతకాలం వాడితో నేను ఉండి కాపాడుకున్నాను, కానీ నేను వెళ్ళిపోతున్నాను. నా కన్న జాగ్రత్త. సీతమ్మ జాగ్రత్తగా ఉండండి. శ్రీరామ్ని కూడా ధైర్యంగా ఉండమని చెప్పండి అని శ్రీరామ్ వైపు చూస్తూ ఏడుస్తూ ఆ 2 దయ్యాలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. 5 రోజుల తరువాత శ్రీరామ్ కంటి నిండా కన్నీళ్లతో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతూ చిన్నగా నడుస్తూ అన్విత సమాధి దగ్గరికి వచ్చాడు. శ్రీరామ్ పక్కన అన్విత అమ్మా నాన్న కూడా నిల్చొని ఏడుస్తూ ఉన్నారు. శ్రీరామ్ అన్విత సమాధి వైపు చూస్తూ గుండెలు పగిలేలా ఏడుస్తూ, నన్నెందుకు వదిలేశావు అని గట్టిగా అరుస్తూ ఏడ్చాడు. కానీ శ్రీరామ్ ఎంత ఏడ్చినా ఎంత అరిచినా అన్వితకి వినిపించదు కదా. అలానే ఆ సమాధిని గట్టిగా కౌగిలించుకొని, ప్లీజ్ ఒక్కసారి మళ్ళీ రావా అని ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలో అన్విత వాళ్ళ అమ్మ ఒక లెటర్ తీసుకొని వచ్చి శ్రీరామ్ కి ఇస్తుంది. శ్రీరామ్ అయోమయంగా ఆ లెటర్ ఓపెన్ చేసి చదవడం మొదలు పెట్టాడు. ఐఎమ్ సారీ కన్నా, నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను, జాగ్రత్త. ఈ లెటర్ నీ దగ్గరికి వచ్చిందంటే నేను చనిపోయిన విషయం నీకు తెలిసి ఉంటుంది. ప్లీజ్ దయచేసి ఏడవద్దురా. నీకోసం నా కుటుంబాన్ని వదులుకోలేను, నా కుటుంబం కోసం నిన్ను వదులుకోలేను. అందుకే నా ప్రాణం వదిలేస్తున్నా. చాలా ట్రై చేశాను నాన్న, కానీ మా నాన్న మాత్రం ఒప్పుకోలేదు. తన ఉద్దేశంలో డబ్బు కులం ఈ 2 ఉంటే చాలు, కానీ జీవితాంతం మనం కలిసి ప్రేమతో సంతోషంగా ఉండడానికి ఈ 2 అవసరం లేవని నాన్నకు తెలియదురా. నాన్న మీద కోపం పెంచుకోవద్దు. తన కూతురి సంతోషం కోసం ఏ తండ్రైనా అలానే చేస్తాడేమో. నీ ప్లేస్ లో నేను ఇంకో అబ్బాయిని ఊహించుకోలేను నాన్న. అందుకే చచ్చిపోతున్నాను. నేను చేసింది తప్పే, కానీ తప్పట్లేదు కన్నా. నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నా అనుకోవద్దు. నేను నీతోనే ఉంటాను, నీ వెంటే ఉంటాను. చాలా బాధగా ఉంది నాన్న, కడుపులో మంటగా నొప్పిగా ఉంది నాన్న. మేబీ విషయం హార్ట్ వరకు వచ్చేసినట్టుంది. ఇంకాసేపట్లో నేను చచ్చిపోతానేమో నాన్న. ఒకసారి నిన్ను చూడాలని ఉంది. పర్లేదులే, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను నీ దానిలా చనిపోతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటే నాతో పాటు మా అమ్మ నాన్న కూడా కావాలన్నావు కదా. ఇదిగో, ఇదే నేను నీకు ఇస్తున్న గిఫ్ట్. ఇక మీదట వాళ్ళే నీకు అమ్మైనా నాన్నైనా. నేను అమ్మా నాన్నని బాగా చూసుకోవాలనుకున్నాను. వాళ్ళని బాగా చూసుకుంటావు కదూ. నానా, శ్రీరామ్ చాలా మంచోడు నాన్న. ఇంతకాలం నువ్వు పుట్టకుండా ఒక కొడుకు పుడితే బాగుండేదని తిట్టేవాడివి కదా నాన్న. ఇదిగో నా శ్రీరామ్ని నీకు ఇస్తున్నా. వారికి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయండి నాన్న. నేను పైనుంచి చూస్తూ చాలా సంతోషిస్తాను. చివరిగా శ్రీరామ్, ఐ లవ్ యూ రా. నువ్వు ఏడిస్తే చూడలేనురా. ప్లీజ్ జాగ్రత్త. అమ్మ తలుపు కొడుతుంది, వెళ్తున్నా, బాయ్. అది చదివిన తరువాత శ్రీరామ్ అన్విత సమాధిని కౌగిలించుకొని ఏడుస్తూ ఉండిపోయాడు. అన్విత వాళ్ళ పేరెంట్స్ శ్రీరామ్ని ఓదారుస్తూ ఉన్నారు.